నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. వర్షాకాలం వస్తే చాలు సిటీ ప్రజలకు ఒక్కటే భయం, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందోనన్న టెన్షన్. అనుక్షణం నగరవాసులు హైరాణ పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. మియాపూర్లో తెరచి ఉన్న ఓపెన్ నాలాలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మిస్ అయిన వ్యక్తి కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. మ్యాన్ హోల్లో పడిపోయిన వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వ్యక్తిని హఫీజ్పేట్, ప్రేమ్నగర్కు చెందిన బాలయ్యగా గుర్తించారు. కొద్ది రోజులుగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే గత అనుభవాల నుంచి బాలయ్య ఏ పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. అనేక చోట్ల నాలా పూడికతీత పనులు ఇప్పటికీ సగం కూడా పూర్తి కాలేదు. గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. జూలై 28న సాయంత్రం 5 గంటల సమయంలో వైశాలినగర్లో ఉంటున్న తన కూతురింటికి నడుచుకుంటూ వెళ్తున్న బాలయ్య వైశాలినగర్ రైల్వే బ్రిడ్జ్ వద్ద పాత పైప్ లైన్లో జారిపడి గల్లంతయ్యాడు. మరమ్మత్తు పనులు జరుగుతున్న చోట కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నాలాలో పడి బాలయ్య గల్లంతయ్యాడన్నది ఆయన కుటుంబ సభ్యుల ఆరోపణ. పనులు జరుగుతున్న ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే ప్రమాదం తప్పేదంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క మియాపూర్ దుర్ఘటన మాత్రమే కాదు, గతంలో అనేక నాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2025 ఏడాదిలో సూరారంలో మురుగు కాలువలో పడి పద్మారావు అనే వ్యక్తి చనిపోయాడు. 2024 ఏడాదిలో బేగంపేటలో వాగులో కొట్టుకుపోయి చంద్రపాండవ, మనోజ్ దాస్ అనే 2 కార్మికులు మృతి చెందారు. 2023లో సికింద్రాబాద్ కాలాసిగూడలో 9 ఏళ్ల మౌనిక, జూబ్లీహిల్స్లో 4 ఏళ్ల వివేక్, ప్రగతినగర్లో 4 ఏళ్ల మిథున్ రెడ్డి నాలాలో పడి చనిపోయారు. 2021లో బోరబండకు చెందిన 8 ఏళ్ల ఆనంద సాయి, మణికొండలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రజనీకాంత్, ఎల్బీనగర్ జోన్ పద్మావతి కాలనీలో మ్యాన్ హోల్ శుభ్రం చేయడానికి దిగిన 2 కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. 2020 ఏడాదిలో నేరేడ్మెట్లో 12 ఏళ్ల సుమేధ, గడ్డి అన్నారంలో 80 ఏళ్ల సరోజ ప్రమాదవశాత్తు నాలాలో పడి ప్రాణాలు కోల్పోయారు. 2019 ఏడాదిలో చైతన్యపురిలో రోడ్డుపై వెళ్తున్న పూజారులు నాలాలో జారిపడిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏటా ప్రాణాలు పోతున్నా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి చర్చలో పాల్గొంటున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. సార్, హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ అనేది దశాబ్దాల క్రితం నాటిది. పెరుగుతున్న జనాభాకు, నగర విస్తరణకు తగినట్లుగా నాలా వ్యవస్థను పునర్నిర్మించడంలో పాలకులు ఎక్కడా విఫలమవుతున్నారు? మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. పురాతన కాలం నిర్మించిన నాలాలు మాత్రం మాకు బాగానే ఉన్నాయి. ఇటీవల నగరం విస్తరణ జరిగిన తర్వాత వచ్చిన వాటిని మియాపూర్ ఎక్కడ ఊరవుతల అప్పుడు కదా, ఊగటిపల్లి ఒక ఊరు కన్నాడు. అటువంటిది మియాపూర్లో నిన్న బాలయ్య చనిపోయినా, సికింద్రాబాద్లో కళాశగూడలో ఒక వ్యక్తి చనిపోయినా, మీరన్న 10-12 సంఘటనలు చూస్తే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అధికారులు తీరు ఏం మారుతలేదని మనకు అర్థమవుతుంది. ఇదే అధికారులు ఎవరైనా చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకొని 4 కంకర రాళ్ళు లేకుంటే సిమెంట్ బస్తాలు పక్కన పెట్టి రోడ్డు మీద కొంచెం ఇసుకను పోసాను అనుకోండి, వీళ్ళు వసూళ్ల కోసం తయారవుతారు. వీళ్ళొక్కడే కాదు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా రెడీ అవుతారు. చిన్న ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు ఇచ్చుకెళ్తారు కదా వీళ్ళందరూ, అట్లాగే లంచాలు వసూలు చేయడానికి ముందుకుంటారు. కానీ నిన్నటి సంఘటన చూస్తే ఇప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ కూడా ప్రభుత్వాలు ఏమున్నా, టీఆర్ఎస్ ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నేరపూర్తి నిర్లక్ష్యంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది నిర్లక్ష్యం మట్టిదే కాదు, నేరపూర్తి నిర్లక్ష్యం, నేర సమానమైన నిర్లక్ష్యం. నిజంగా చెప్పాలంటే కాంట్రాక్టర్కు పూర్తి స్థాయిలో పరిహారం కాంట్రాక్టర్ నుంచి కక్కించారు మొత్తంలో, తర్వాత అధికారుల నుంచి కక్కించారు. జిహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్ ఇద్దరు కలిసి దీనికి ఈ రెండింటి బాధ్యత వహించాలంటున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆ స్థాయిలో నాలాలో ఏం జరుగుతుందని కింద స్థాయిలో పర్యవేక్షణ చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు ఎవరైతే నడిపించాల్సిన ప్రభుత్వం ఇట్లాంటి చోట్ల మొదలు జాగ్రత్త చర్యలు తీసుకొని ఈ నాలాలు పొంగుతున్నాయి మరి ఎట్లా ఉన్నది అని చూస్తే బాగుండేది. మీరు అన్నారు కదా, గతంలో మనకు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ నగర మన మురుగునీటి సరఫరా కోసం అద్భుతమైన ప్రణాళిక రచించారు. మైసూరు నుంచి పిలిపించి ఆయన చేశారు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో చూడండి, ఇటువంటి సంఘటనలు తక్కువ జరుగుతుంటాయి, మనం చూస్తున్నాం. మనం కొన్ని నాళాలు మాయమైనవి, ఫిరంగి నాళాలు అంటే మొత్తమే పోయింది. కానీ అట్లా కాకుండా
మీరు ఏదైతే ఆధునికంగా నిర్మిస్తున్న నాలాలలో చాలా సమస్యలు వస్తున్నాయి. చాలాసార్లు మనం చూసాం. పంజగుట్ట చౌరస్తా నుంచి మొదలుకొని అటు పక్క అంతా కూడా నీళ్లు వట్టి మామూలు వర్షానికి కార్లు మునిపోయిన నీళ్ళు వస్తున్నాయి చూస్తాం. మొన్నటి ఇంత ఎల్నినో ప్రభావంలో కూడా మొట్టమొదటి వర్షం పడితే మనకి బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో కూడా పూర్తిగా కార్లు సగం కొట్టుకపోయి సగం మునిగిపోయిన సందర్భం చూసాం మనం. అంటే ఆధునిక హైదరాబాద్ లోని సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఓల్డ్ సిటీ కంటే అంటున్నాను, ఈ మాట అంటున్నాను. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఏమైందంటే చాలా వరకు నాలాలన్నీ మూసీ నదిలో కలుస్తాయి కనుక ఆటోమేటిక్ గా మూసీ నదికి ఒంపులో ఉంటుంది, ఆ నాలాలు పైన ఎత్తులో ఉంటే కలిసిపోతున్నాయి. కానీ ఎక్కడైతే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ అటువంటి చోట్ల కూడా ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి, ముఖ్యంగా మియాపూర్ లాంటి చోట్ల జరుగుతున్నాయి అంటే మనకు అర్థం చేసుకోవచ్చు ఈ నాలాల నిర్మాణంలో కానీ వాటి పనితీరులో కానీ అధికారులు ఎంత ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంత అద్భుత నాశనం చేసిందో చూస్తున్నాం. ఆనాడు ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉందో ఇప్పటి ఇంజనీర్లు, నేను మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, సమర్థించను కానీ ఇప్పటి ఇంజనీర్లు ఎంతసేపు డబ్బులు తీసుకొని ఎట్లా పనులు చేద్దామని ఆలోచన చేస్తున్నాడు తప్ప ఇంకో మాట లేదంటున్నాను. అదే మాట అన్నారు ఆయన, మీకు సరిగ్గా టాపీ మేస్త్రికి వచ్చిన పరిజ్ఞానం కూడా మీకు ఉంటలేదని చెప్పి. అంటే లంచాలు వసూలు చేసేంత నైపుణ్యం మరి మన నాలాల నిర్మాణాలు ఉండాలి కదా. ఎప్పుడు కూడా నాలాల నిర్మాణం ఏముంటుంది మౌలిక, మనకు ఇల్లు కలుస్తున్న కొద్దీ వెడల్పు పెంచాలి. ఎప్పుడు కూడా మోరీ కానీ ఈ నాలా నిర్మాణం ఎట్లా ఉండాలంటే నీళ్లు అందులో కలుస్తుంటే ఎక్కువ పోని ఎక్కువ వైశాలి మన పైపులు వేయాలి. లేకపోతే ఏమవుతుంది, మొత్తం ఎక్కువైతే పొంగి పొరుతాయి కదా. చూడండి, వర్షాకాలం రాగానే కొన్ని మ్యాన్ హోల్స్ పైకి లేస్తే డ్యాన్స్ చేస్తుంటాయి. మ్యాన్ హోల్ పైకి లేస్తుంటే నీళ్లు ఆ మ్యాన్ హోల్ తిప్పుతుంటాయి, డ్యాన్స్ చేయడం అంటారు, అటువంటి చేస్తుంటాయి. కనుక మియాపూర్లో ఇప్పుడు ఈ బాలయ్య చనిపోవడం విషాదకరం. దీనికైతే పూర్తిగా కాంట్రాక్టర్ బాధ్యత వహించాలంటారు. ఎందుకంటే పనులు జరిగే చోట హెచ్చరిక బోర్డు పెట్టడం, నీళ్లు నిచ్చే చోట పక్క దారి చూపించడం, పక్క నుంచి పోవడానికి వీలుగా దానికి రోడ్ డైవర్షన్ చేయడం, ఇట్లాంటి చేయాల్సి ఉండే. నడుస్తూ పోతున్న మన కూతురింటికి పోదాం అనుకున్న బాలయ్య ప్రాణాలు హరిమన్నాయి. ఇంకా ఈ శవం కూడా దొరకలేదు ఇప్పటికి కూడా. అది బాధాకరమేనమ్మా. దీనికైతే ప్రభుత్వం బాధ్యత వహించాలి, ముఖ్యంగా కాంట్రాక్టర్ను, అట్లాగే సంబంధిత అక్కడి ప్రాంత అధికారిని సస్పెండ్ చేస్తే తప్ప ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉంటాయి. అవును సార్. అలాగే హైదరాబాద్లో ముఖ్యంగా మార్నింగ్ స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులకు వెళ్ళే టైంలో అండ్ తిరిగి వచ్చే టైంలోనే వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. సో ఎక్కువ మంది జనాభా కూడా ఉండేది ఇక్కడే. సో వర్షాలు కురుస్తున్నాయని తెలుసు అండ్ అక్కడ ప్రాబ్లం ఉంటుందని కూడా తెలుసు. అయినా కూడా అట్లా ఒకవేళ మ్యాన్ హోల్ ఓపెన్ ఉన్నా కూడా అక్కడ ఒక హెచ్చరిక బోర్డు పెట్టవచ్చు కదా అధికారులు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వీళ్ళకి? ప్రాణాలు పోయినా పట్టించుకోరా? ప్రతి సంవత్సరం ఇలానేనా ఇంకా? అదే ఇప్పుడు ప్రాణం రాకడా ప్రాణం పోకడ తెలియదంటారు. మీరు అన్నట్టు చాలాసార్లు ఏమైందంటే అయితే ఉదయం పడుతుంది, మీరు అన్నట్టు సాయంత్రం ఆఫ్టర్ 4 అట్లా పడుతుంది. ఆఫీసులు విడిచిపెట్టే, స్కూల్ విడిచిపెట్టే అని పడుతుంది వర్షం. ఎక్కువ మధ్యాహ్నం తక్కువ కొంచెం. అట్లా చూస్తే మీకు ఈ వర్షం పడుతున్న క్రమంలో ఏవైతే రిపేర్లు ఉన్నాయో అటువంటి చోట్ల రోడ్ డైవర్షన్ చెప్పాలి. అట్లాగే ఇటువంటి నాలాల చోట మరి ఏమన్నా మన మ్యాన్ హోల్ పక్క తీసి పెడితే దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. ఇది కాంట్రాక్టర్ బాధ్యత. ఎప్పుడైనా నేను ఇంజనీరింగ్ రూల్స్ ప్రకారం ఏంటంటే కాంట్రాక్టర్ ఏం చేయాలంటే ఏదైనా పని చేయాలి. మామూలుగా రోడ్డు పని చేస్తున్నాను అనుకోండి, రోడ్ డైవర్షన్ బోర్డులు ఎక్కడి నుంచి పెట్టాలి? కనీసం 100 మీటర్ల దూరం నుంచి రోడ్ డైవర్షన్ అని చెప్పాలి. లేకపోతే రాత్రిపూట వచ్చేసి బ్రిడ్జింగ్ మీదకి వెళ్ళి పడే సందర్భాలు ఉన్నాయి కదా. నిర్మాణం అవుతున్న బ్రిడ్జిల మీదకి వెళ్ళి లారీలు పడి కార్లు పడి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో కూడా. ఎందుకంటే ఫస్ట్ ఇంజనీరింగ్ రూల్స్ ప్రకారం అయితే రోడ్డు పని కానీ నాలా పని కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కనీస హెచ్చరిక బోర్డులో ఒక 100 మీటర్ల దూరం నుంచి పెట్టడం, అట్లాగే రోడ్ డైవర్షన్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయడం ఇవన్నీ చేయాల్సి ఉన్నది. అందుకని చెప్పాను, లంచాల మీద ఉన్న ఆసక్తి అధికారులకు కానీ ఈ వీళ్ళకి కానీ ఈ ప్రజల ప్రాణాల మీద లేదంటున్నాను. ఇంకొకటి ఏంటంటే వర్షాకాలం వస్తుంది అనుకున్నప్పుడే ఇటువంటి రిపేర్లు ఎండాకాలంలో పూర్తి చేసుకోవాలి. ఎట్లా అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి, కానీ వర్షాలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూసుకుంటూ కూర్చుంటే లాభం లేదు. జరిగింది అదే కదా. ఇప్పుడు బాలయ్య అనిపోయిందంటే అసలు ఈ సంవత్సరం వర్షాలే లేకుండా పోయినాయి. పడ్డే 4 వర్షాలు కూడా వర్షాలకి పడ్డాయి హైదరాబాద్లో. అటువంటిది ముందెందుకు చేయలేదు ఈ పని అనే మాట వస్తుంది. ఒకటి పోనీ మనకు మార్చ్ ఎండింగ్ బిల్లులు అయిపోతాయి. ఇప్పుడైతే రేపు పొద్దున మళ్ళీ కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాదు కదా. ఎప్పుడు ఆర్థిక సంవత్సరం మొదలైంది 2 నెలలు 3 నెలలు గడిచింది. ఇప్పుడు ఇటువంటి అప్పుడు బిల్లు అయిపోద్దనే మా బాధ లేదు, మొదలే చేస్తుంటే అయిపోయేది కదా. కనుక పని మొదలు పెట్టడంలో తప్పు జరిగింది. వర్షాకాలంలో చాలా వరకు అంతే ముందే పనులు చేసుకోవాలి, కానీ వర్షాకాలంలో 10 మంది పెడితే చిందరమందరూ చిత్తరే ఉంటుంది అంటారు. నేను హైదరాబాద్ ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఇటు పక్కన మనకు దూలపల్లి ఆ ప్రాంతంలో అయితే అసలు ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు కొన్ని, అసలు ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు అంటే కేవలం అధికారుల అలసత్వం, ఈ కాంట్రాక్టర్ల అవకాశవాదం, ఈ 2 కలిసి వస్తున్నాయి. కాంట్రాక్టర్ల దగ్గర
కమిషన్ తీసుకున్న అంత ఆసక్తి వాళ్ళ కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేస్తున్నా లేదా చూడని పరిస్థితి ఉన్నదనిపిస్తుంది. ఇంకో మాట చెప్పాలన్నా, నువ్వు అధికారులు ఏమైందంటే పని జరుగుతున్నప్పుడు అక్కడ పర్యవేక్షణ ఉంటే కాంట్రాక్టర్ ఏం చేస్తున్నారో తెలిసేది అంటున్నాను. ఏమవుతుందంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్ కానీ ఇప్పుడైతే జిహెచ్ఎంసీ పాలకవర్గమే లేదు, అయిపోయింది. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు మళ్ళీ ఎన్నికలు జరగలేదు కనుక పాలకవర్గం లేదు. లేకపోయినా లోకల్ లీడర్స్ బాగా అధికారం చలాయించుకుంటుంటారు. చూస్తున్నాం కదా మనం. అధికారులతో కలిసి నేను చెప్పినట్టు ఎవరైనా ఇల్లు కట్టుకుందామని కంకరో ఇసుకో రోడ్డు మీద వస్తే వాళ్ళ దగ్గర వసూలు చేయడం. ఇప్పుడు అయితే హైదరాబాద్ అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆ వ్యాపారులందరూ మొత్తుకునేది ఏంటంటే, ఇప్పుడు స్క్వేర్ ఫీట్ కు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వసూలు చేశారు. 100-150 ఉంటే ఇప్పుడు 250కి వచ్చింది సార్. మేము అమ్మేది అదనంగా అంటే 5,000 స్క్వేర్ ఫీట్ ఉంది అనుకోండి, ఆ 250 కలుపుకొని 5,250 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది. లంచాల బాగా పడలే కానీ కాంట్రాక్టర్లను రియల్ ఎస్టేట్ వ్యాపారం ముట్టుకుంటున్నారు. చూస్తున్నాం. అంటే ఈ వసూళ్ల మీద ఉన్నంత శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదు అనే మాట వస్తుంది కనుక ఇప్పటికైనా సరే, నిన్న మొన్న బాలయ్య మృతి దాన్ని చేసుకొని ఇప్పటికైనా శవం దొరకలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా బాధ్యత అంటున్నాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటంటే కనీసం చనిపోయి 2 రోజులు అవుతున్నా కూడా 45 గంటలు గడుస్తున్నా కూడా ఇంకా ఆచూకీ కనుక్కోలేకపోయాం. అంటే మ్యాపింగ్ సరిగ్గా లేదమ్మా. యాక్చువల్గా టౌన్ ప్లానింగ్ ఏముంటుందంటే నాలా పైపు కడిచిపోతుంది, అట్లాగే మంచినీళ్ళ పైపు కడిచిపోతుంది, కరెంటు లైన్ కడిచిపోతుంది, ఒక్కోసారి అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా ఉండొచ్చు కదా. వీటన్నిటి పట్ల మ్యాప్ ఒకటి ఉండాలి. గతంలో చిన్న చిన్న ఊళ్ళు అయితే వాళ్ళకు అక్కడి ప్లంబరు, అక్కడి నాలా మీద ఉన్న వాళ్ళకు కొంచెం అవగాహన ఉంటుంది. ఇది మన అధికారులు మారుతుంటారు కదా. జిహెచ్ఎంసీలో ఒకే అధికారి ఒకే దగ్గర ఎప్పటికి ఉండడుతున్నా కనుక మ్యాపింగ్ అనేది ప్రధానం. అంటే ఇప్పుడు నగరాలు నరకాలుగా మారుతున్నాయంటే కారణం ఏంటంటే అధికారుల అలసత్వము, దానికి తోడు ఒక ప్రణాళికబద్ధమైన నగర అభివృద్ధి జరగకపోవడం. జరిగితే ఏమైందంటే విదేశాలలో అభివృద్ధి చెందిన దేశాలు ఎట్లుంటుందంటే ఒక రోడ్డు పోతుంటే రోడ్లో ఏ పక్క ఎలక్ట్రిసిటీ లైన్ ఉన్నది, ఏ పక్క మనకు టెలిఫోన్ లైన్, లాంటి అన్ని అండర్ గ్రౌండ్ కేబులే కదా. అట్లాగే మా మురికి నీరు లైన్ ఉన్నది. అసలు వర్షం నీటికి కూడా లైన్ వేరే ఉండాలి. యాక్చువల్గా మన దగ్గర హైదరాబాద్ సమస్య ఏంటంటే గతంలో వర్షం నీటికి వేరే, మురుగు నీటికి వేరే మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు మన గోల్డ్ సిటీలో అంత ప్లాన్ చేశారు. ఇక్కడ మనకు కొత్త ఆధునిక కాలంలో మనకి కొత్త కాలనీలు వచ్చినప్పుడన్నా మురుగు నీటికి వేరే, వర్షం నీటికి వేరే ఉన్నప్పుడు మనకు మూసీ నది కాలుష్యం కాదు కదా. మురికి నీరు అంతా ఓ రకంగా పోయి ఒక పక్క నుంచి పైప్ లైన్ వేసి వర్షపు నీటిని అక్కడ దాకా మూసీ నదిలోకి దగ్గర ఉన్న నాలాలోకి, పెద్ద నాలాలోకి మళ్ళించే కార్యక్రమం చేస్తే ఇది ఉండే అంటున్నాను. వీటన్నిటికీ ప్రధానంగా ఏంటంటే మ్యాపింగ్ ఉండాలి. అంటే ఎక్కడికక్కడ ఏ నాలా ఎటుపోతుంది అని మ్యాపింగ్ ఉంటే ఆ రోడ్డు పంపబడి కొత్త అధికారులు మారుతుంటారు కదా. అధికారులు మారినప్పుడల్లా మరి వాళ్ళకు ఆ రోడ్లో ఎక్కడెక్కడ ఏమున్నాయని తెలుసుకుంటే కదా వాళ్ళు చేసేది అంటున్నారు. చూడండి, చాలాసార్లు ఏదైనా తవ్వకాలు మొదలు పెడతారు ఒక పని చేయడానికి. అప్పుడు మన పక్కనున్న మురికాల పైప్ లైన్ పగిలిపోతుంది, లేకపోతే మంచినీటి పైప్ లైన్ పగిలిపోతుంది. చూస్తున్నాం మనం. అట్లాగే ఎప్పటికప్పుడు ఆధునికంగా కొన్ని అవసరం అయితే, ఉదాహరణకు మనం గోరఖ్పూర్ అని ముషిరాబాద్ దగ్గర ఉంటాయి, చూసాం మనం. 15 నెలల క్రితం మంచినీళ్ళు తాగి 16 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు వాళ్ళు? ఇక్కడ తోళ్ల పరిశ్రమలు ఉన్నాయి. ఆ తోళ్ల పరిశ్రమల నీరు అంతా కూడా ఇంకో పైప్ లైన్, మురికి నీరు పైప్ లైన్ పోవాలి. పోకుంటూ అది ఇది పక్కనే ఉండడం వల్ల నీటి పైప్ లైన్ లో తుప్పు పట్టి, అప్పుడు పాతయన్ని కూడా మీకు ఇనుప పైప్ లైన్ చేసేవారు నీటికి కూడా, మంచినీటికి కూడా. అయితే దాంతో తుప్పు పట్టి పోగా ఈ తోళ్ల మన పరిశ్రమలో ఉన్న కాలుష్యం అంతా ఏదైతే రాసాయనిక నీరున్నాయో అవి అందులో కలవడం, వెంటనే 16 మంది చనిపోవడం చూసాం. అంటే మంచినీళ్ళు జరిగితే మరణమైన సందర్భం హైదరాబాద్ లో చూసాం మనం. అంటే హైదరాబాద్ నగరాలు అక్టోబస్ లాగా విస్తరిస్తున్న నగరంలో మౌలిక వసతుల కల్పన బాధ్యత. అట్లాగే డబ్బులు వసూలు చేసుకుంటున్నారు కదా. ఏదైనా కాలనీ మొదలైంది అనుకోండి, డెవలప్మెంట్ ఛార్జీల కింద అన్ని వసూలు చేస్తున్నారు కదా. వసూలు చేసిన పనులు చేయాలని బాధ్యత వాళ్ళకు ఉన్నది కదా. ఎందుకంటే రెయిన్ వాటర్ ఏదో మన క్యూరింగ్ ఉందో, రెయిన్ వాటర్ ని మన మన జాగ్రత్త చేసేది ఉందో ఆ స్కీమ్ మన దగ్గర ఉన్నది. దానిలో చాలా వరకు ఈ అపార్ట్మెంట్ వాసుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. దాన్ని మరి రెయిన్ వాటర్ హార్వెస్ట్ కోసం చెప్పి ఏం చేయాల్సి ఉందంటే దానిలో పూర్తి స్థాయిలో ఇంకుడు గుంతల నిర్మాణం కూడా జిహెచ్ఎంసీ చేయాలి. డబ్బులు వసూలు చేసుకుని పెట్టుకుంటున్నారు. నేను ఒక కాలనీ అధ్యక్షుడు, ఒక అపార్ట్మెంట్ అధ్యక్షుడిగా 40,000 రూపాయలు మా సబ్సిడీలో మా ఇంట్లో దాన్ని వాళ్ళ దగ్గర వసూలు చేసి మరి వాళ్ళతో కాలువ తీయించారు. కాంట్రాక్టర్ దగ్గర తీసుకున్న బిల్డర్ వెళ్ళిపోయిండు. రెసిడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో తీసుకొని మరి తొలగించుకున్నాం మేమే. ఈ వాటికి కూడా మాకు ఊర్లో ఇప్పటి వరకు 15 ఏళ్ళుగా ఒక్కనాడు కూడా మాకు నీటి కరువు రాలేదు. అంటే మనం పౌరుల బాధ్యత కూడా ఉంది అంటున్నాం. ఉద్దేశం, మన ఇంటి ముందర కాలువ తీస్తుంటారు, మన ఇంటి ముందు మ్యాన్ హోల్ తీస్తుంటారు. మనం కూడా కొంచెం జాగ్రత్త చెప్పాల్సిన కాంట్రాక్టర్ బెదిరి అవసరమైతే కోప్పడి కూడా
కాంట్రాక్టర్తో అక్కడ బోర్డు పెట్టించాల్సిన బాధ్యత ఆయా మన నగరవాసులు కూడా అంటారు. కాలనీ ఆఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏం చేస్తున్నాయి? మన బాధ్యత లేదా? అధికారులను మన కాంట్రాక్టర్ నిలుపుతున్నాం. మన బాధ్యత ఏంటి? ఆ మియాపూర్లో ప్రజలు ఉంటే లేరా? వాళ్ళందరూ పశువులు అయితే కాదు కదా, వాళ్ళు చేయాల్సిన బాధ్యత కదా, వాళ్ళు కూడా నడుస్తారు కదా. ఎక్కడ ఉన్న బాధ ఏంటి తెలియకపోవచ్చు, కానీ మరి మనకే తెలుసు కదా, పక్కనే ఉన్నాం, ఎదురుగా ఇంటి ముందున్న మన నాలా రేపు పొద్దున ప్రమాదకరంగా అంటే మన పిల్లలు కూడా చచ్చిపోవచ్చు కదా. అందుకనే పౌరుల బాధ్యత కూడా మనకెందుకులే అనే ఒక నిరాసక్తత, నిర్లిప్తత కూడా దీనివల్ల నష్టం జరుగుతుంది. ఎస్ సార్. సో అలాగే ప్రతి ఏటా నాలా పూడికతీత కోసం అలాగే ప్రక్షాళన కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెబుతోంది. మనం చూస్తున్నాం గ్రౌండ్ లెవెల్లో అయితే పనులు జరగట్లేదు. మరి ఈ కోట్ల రూపాయలు కేటాయిస్తుంది కదా ప్రభుత్వం, మరి డబ్బులన్నీ ఎటుపోతున్నాయి? అంటే అక్రమార్కులు చేస్తున్నారు, సగం పని చేస్తున్నారు, మొత్తం స్వాహా చేస్తున్నారు, కింది నుంచి మీద దాకా. ఒక మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్కే సమోసాల సప్లై, మనకు ఆహార సప్లైకే ₹1,00,00,000 ఖర్చు అవుతున్నాయి. చూస్తున్నాం, ఒక 150 మంది ఉన్న కార్పొరేటర్లకు ఒక మీటింగ్ పెడితే ₹1,00,00,000 ఖర్చు అవుతున్నాయి. మరి ప్రజల సౌకర్యాల కోసం ఖర్చు పెట్టడానికి ఎందుకు ఇంకా ముందు అవుతున్నారు? అన్నట్టు బడ్జెట్స్ కేటాయిస్తున్నారమ్మా. కేటాయించిన బడ్జెట్ సక్రమంగా ఖర్చు అవుతుందా లేదా అంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి, నేను మున్సిపల్ వ్యవహారాల నిపుణుడిగా చెప్తున్నాను. దీనిలో ఏముంటుంది అంటే మనకు వార్డు కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉండే. అంటే మనకు ఏ వార్డుకు ఆ వార్డుకో కౌన్సిలర్ కానీ లేకపోతే కార్పొరేటర్ ఉంటారు. కానీ అట్లా కాకుండా వార్డు కౌన్సిల్ అని మనకు 3 లక్షల జనాభా దాటితే అక్కడ ఖచ్చితంగా ప్రజల నుంచి భాగస్వామ్యం పెంచాలనికి కౌన్సిల్ మీటింగ్స్ మన వార్డు సభ్యులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 10 మందితోని 9 మందితోని పై సంఖ్య. ఇప్పటి వరకు చేస్తేనేమో అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళ అనునాయాలు పెట్టుకుంటున్నారు, లేకపోతే ఆ కార్పొరేటరో లేక కౌన్సిలర్ బంధువులు వాళ్ళు పెట్టుకుంటున్నారు. అట్లుండడానికి వీలేదు. కనుక ఈ కమిటీలు ఉన్నాయనుకోండి, అప్పుడు కొంచెం పౌర సమాజం భాగస్వామ్యం ఉంటుండే. ఇప్పుడు ఆ కమిటీ లేవు కదా. 73, 74 రాజ్యాంగ సవరణలో 73వ రాజ్యాంగ సవరణ ఏమో పంచాయతీలకు, 74వ రాజ్యాంగ సవరణలో స్పష్టంగా రాసిండ్రు 3 లక్షల జనాభా దాటిన మనది మన ఔటర్ రింగ్ రోడ్ లోపల అయితే 130 కోట్ల మంది ఉన్నారు కదా, మన 1,30,00,000 మంది ఉన్నారు మన దగ్గర. అటువంటిది 3 లక్షల జనాభా దాటితేనే మీరు వార్డు కమిటీలు ఏమన్నారు కదా, మరి హైదరాబాద్ నిలిగేయలేదు. గతంలో మున్సిపల్ కౌన్సిల్ ఉన్నప్పుడు కూడా ఒకసారి వేస్తే దానిలో కూడా ఆశ్రిత పక్షపాతం, తమ వాళ్ళని వేసుకోవడం, ప్రశ్నించే వాళ్ళని అందులో అస్సలు ఉంచకపోవడం అంటున్నారు. అందులో కోటాగా ఎవరిని పెట్టాలంటే మనకు ఏదైతే కాలనీ అసోసియేషన్ సభ్యులను, అట్లాగే అపార్ట్మెంట్ వెల్ఫేర్ సొసైటీస్ ఉంటాయి, వాళ్ళని పెట్టాలి. అప్పుడు ఏమైతే నిజమైన పౌర సమాజం అక్కడికి వస్తాయి. అసలు మనకి ఏమి సంబంధం లేదు, ఆ కార్పొరేటర్ కౌన్సిలర్కి సంబంధించిన బంధువులను లేకుండా వాళ్ళ పార్టీ కార్యకర్తలను వేసుకుంటే వాళ్ళు జీహూజర్ అంటారు కదా. అందుకని ప్రజల భాగస్వామ్యం పెంచడానికి వార్డు కమిటీలు వేయాల్సిన అవసరం ఉన్నది. అది వేయకపోవడం చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నేరం కూడా అంటున్నారు. దాన్ని ఎవరు చేయాలి? జిహెచ్ఎంసీ కమిషనర్ వీళ్ళు చేయాల్సిన అవసరం. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయాలి మరి? కనీసం మనకు అక్కడ కాలనీ అసోసియేషన్ వాళ్ళు సంప్రదించి ఇక్కడ నాలా తీస్తున్నాం, దీనివల్ల డైవర్షన్ ఉంది, ఇక్కడ ప్రమాదం ఉన్నది అని హెచ్చరిక బోర్డులు పెట్టించాల్సిన బాధ్యత ప్రజల అధికారులకు ఉన్న కాంట్రాక్ట్కి ఎంత ఉందో అక్కడి దగ్గర సమాజానికి ఉంది అంటున్నాను. అంటే వాళ్ళు ఎక్కడి పని చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎంత చేస్తున్నారని అవసరం లేకుండా పోయింది కదా. ఒక మాట అమ్మా, మనకు సమాచార హక్కు చట్టం ప్రకారం ఏంటంటే మనకు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పని విలువ ఎంత, ఏ డిపార్ట్మెంట్ సాక్ష్యం చేసింది, అక్కడ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి, పని కాంట్రాక్టర్ ఎవరు, ఇవన్నీ వివరాలు అక్కడ బోర్డు పెట్టాల్సి ఉంటుంది. సమాచార హక్కు ప్రకారం చట్టం ప్రకారం ఎవరు పెడుతున్నారు? పెడితే వాదన చేయొచ్చు కదా. కనీసం చూసేవాడు కనీసం ఇది జరుగుతుంది ప్రామాణికంగా జరుగుతులే పని అని కారణం ఫిర్యాదు చేయడానికి వీలు ఉంటుంది కదా. అందుకని పౌర సమాజం కూడా పట్టించుకోవాలంటున్నాను. ఏదైనా సరే మీరు ఒకసారి చూడండి, జనరల్ గా ఈ ప్రధానమంత్రి సడక్ యోజన ఒకటి ఉన్నాయి. మీరు చూడండి, అక్కడ ఎక్కడైనా ఊళ్ళలో ప్రధానమంత్రి సడక్ యోజన కింద పనులు చేస్తుంటే ఆ పని విలువ ఎంత, ఎట్లా ప్రధానమంత్రి సడక్ యోజన అంటే ఆ స్కీమ్ కింద శాంక్షన్ అవుతుంది, ఎప్పుడు శాంక్షన్ అయింది, ఏ రోజు వరకు పని పూర్తి చేయాలి, ఎట్లాంటి నాణ్యత ఉండాలి పనిలో అని చెప్పి మొత్తం ఒక బోర్డు పెడతారు, ఇట్లా ఒక రోడ్డు బొమ్మ వేసి పెడతారు. అట్లా ప్రతి కాంట్రాక్టర్ మన పని వద్ద ఈ పనులు పెట్టింది అనుకోండి, ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, అంటే ఇది 10 కోట్ల రూపాయల పని, ఈ 10 కోట్ల రూపాయల పని గిద్ద చిన్నదేనా, 100 మీటర్లకి 10 కోట్ల అవుద్దా అని మనం ఫిర్యాదు చేయడానికి కూడా ఆ వివరాలు తెలిసి చేస్తాం కదా. ఎప్పుడు సమాచారం ఆయుధం. సమాచారం కనుక సరైన విధంగా ఇస్తే ప్రజలు కూడా అవేర్ అవుతారు. ప్రజలకు సమాజం గుప్పిట మూస్తే ఏమవుతుంది, సమాచారాన్ని మనకు తెలియకపోతే మనం ఊరుకుంటాం కదా. అందుకని ప్రజలు కూడా ఆ కాలనీలో ప్రజలు కానీ వీళ్ళందరూ బాధ్యత వహించి ఈ పని జరుగుతుంది, ఈ పని విలువ ఎంత, బోర్డు ఎందుకు పెట్టలేదు అని అడిగినప్పుడు బాగుంటది. అట్లాగే మనకు సమాచార హక్కు చట్టం ప్రకారం ఇంకొకటి కూడా ఉన్నది. సిమెంట్ కాంక్రీటు ఏదైనా సిమెంట్ రోడ్డు వేస్తున్నాం అనుకోండి, దానిలో కూడా నాణ్యత సరిగ్గా ఉందా లేదంటే వర్క్ జరిగే చోట శాంపిల్స్ సేకరించి
దాన్ని పరీక్షలకు పంపవచ్చు. మనకు హక్కు ఉంది, పౌరులు ఎవరికైనా హక్కు ఉన్నది. దాన్ని ఎంతమంది తెలుసు? అది సమాచార హక్కు చట్టం ప్రకారం వాళ్ళ అప్పుడు కలిపిన సిమెంట్ కాంక్రీట్ మిశ్రమాన్ని మనకు బ్యాగులో వేసి ఇవ్వాలి, దాని మీద సీల్ వేయాలి, కాంట్రాక్టర్ సంతకం పెట్టాలి. దాన్ని పరీక్షలు పంపితే వాళ్ళు అవసరమైన సిమెంట్ కలిపారా, ఇసుక కలిపారా, ఇసుక కంటే సిమెంట్ తక్కువ కలిపారా, ఇసుక కంకర ఎక్కువ కలిపారా అనేది కూడా తేలుతుంది కదా. అట్లానే చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు 4 ఇంచుల మందంతో రోడ్డు వేయాలనుకోండి, దాన్ని 3 ఇంచుల మందం వేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? తొందరగా చెడిపోతుంది. సిమెంట్ రోడ్డు నాణ్యత ఉండాల్సింది. అందుకని మేము గతంలో ఇదే కేజ్రీవాల్ గారు రాజకీయాలకు రాకముందు ఢిల్లీలో సుందర్ నగర్ కాలనీలో మేము ఇదే ప్రయత్నం చేసినాం. రోడ్డు వేసిన తర్వాత రోడ్డు పక్కన దొరికితే అది 6 ఇంచుల రోడ్డు వేయాలి, దాన్ని 4.5 ఇంచులే వేసిండు. అంటే అటువంటి దాన్ని ఫిర్యాదు చేసాం. శీలా దీక్షిత్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఢిల్లీలో. ఇక్కడ హైదరాబాద్ కూడా అంటున్నాం. ఎందుకు గుంటూరులో కూడా వావిలా క్షేత్రం నుంచి ఒక రోడ్ ఉంటుంది. ఇప్పటికీ అది దాని పేరు లోక్సత్తా రోడ్ అంటారు. ఎందుకంటే మేము కాంట్రాక్టర్ను బతిమిలాడి మేము పర్యవేక్షణలు వేయమంటే బ్రహ్మాండంగా వేసిండు. ఆయన ఒకటే అన్నాడు, మేము మామూలుగా ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకునే రోడ్లో 20% మిగులుతుంది సార్, కానీ మేము 20% తక్కువ మెటీరియల్ కలుపుతాం చేస్తాం, దానివల్ల ఏమైందంటే 20% లంచాలకు పోతుంది అన్నారు. స్పష్టంగా కాంట్రాక్టర్ చెప్తున్నారు, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. కనుక మీరు అన్న నాలా రిపేర్లో కూడా ఇవన్నీ కష్టాలు ఉన్నాయి అంటున్నారు. ఆయన సత్యనారాయణ గారు అని మన కూకటిపల్లి హౌసింగ్ బోర్డులో ఉంటారు. ఆయన ఇదే పని మీ ఫోటోలు పంపుతాను చాలా అద్భుతంగా నారాలో దిగి మరీ పరిశోధనలు చేసి ఒక వ్యాసం రాసింది. ఆయన ఏమంటే ఇట్లా ఇక్కడ లోపాలు జరుగుతున్నాయి, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని. పౌర సమాజాన్ని అస్సలు పట్టించుకోకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. పౌర సమాజం కూడా ఇటువంటి పనులు పట్టించుకోకపోవడం ఇంకా సమస్య పెరుగుతుంది అంటున్నారు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఆలోచన అనే ఒక ప్రజా ఆలోచన వేదిక అని ఒక సంస్థ ఉన్నది. ఉప్పల గోపాలం వారు మొన్ననే మరణించారు. ఆయన కూడా కూకటిపల్లి హౌసింగ్ బోర్డులో పార్కు స్థలం కబ్జా అయితే గట్టిగా కాపాడిండ్రు. మన పౌరులు పూనుకోకపోతే ఎట్లా సాధ్యమైంది అంటున్నాను. వెంకటరమణ కాలనీ మనకు ఖైరతాబాద్ ఉంది. అక్కడ కూడా అంతే, ఒక పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తుంటే జీవితాంతం పోరాడు ఆయన, దెబ్బలు తిన్నాడు. సురేష్ అని, వెలుగురు సురేష్ అని ఒక మంచి జర్నలిస్టు. కానీ లోకల్ ప్రజలు పట్టించుకోకపోతే ఆయన ఒక్కటి పోరాటం చేసి ఎన్ని రోజులు చేయగలుగుతాడు? అందుకని పౌర సమాజం జాగృతం కాకుండా బాలయ్యలు ఇట్లా చనిపోతూనే ఉంటారు, మనం ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఎస్ సార్, ఓకే సార్. చర్చలో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.